ప్రేక్షకులకు నమస్కారం. నేనండి రవికుమార్ని, ప్రకృతి హోమియో కేర్ నుంచి హోమియోపతి కన్సల్టెంట్ని. చాలా రోజుల తర్వాత ఈ వీడియో ద్వారా ఇలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకెంతో ఆనందంగా ఉందండి. రండి, ఈరోజు మనం సాధారణంగా చాలా అది మేల్స్ కావచ్చు, పురుషులు కావచ్చండి. సో ఒక అంటే టీనేజ్ దాటిన తర్వాతే ఈ కాలంలో కనీసం 26, 28 సంవత్సరాల లోపే ఆ జుట్టు పిగ్మెంటేషన్ కోల్పోయి కాపర్ రంగులో మారడం కానీ, తెల్లబడడం కానీ సర్వసాధారణంగా చాలామందిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో చూస్తున్నాం. అసలు ఏ కారణాల చేత ఇలా పిగ్మెంటేషన్ కోల్పోయి కాపర్ రంగులో అలాగే తెల్లబడి సో మన పర్సనాలిటీని దెబ్బతీస్తుందో వాటికి కారణాలు ఏంటి పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ చూడండి. సో ఇప్పుడు అమ్మాయిలో సహజంగా 4.5 లీటర్ రక్తం ఉంటుందండి, అబ్బాయిలో 5 లీటర్ రక్తం ఉంటుంది. ఈ రక్తము రక్త కణాలతో ఏర్పడుతుంది. సో మనకేంట్రా అంటే ఈ రక్తం ఏర్పడడంలో సంఖ్య, నాణ్యత ఇవి రెండూ ఇంపార్టెంట్. ఈ రక్త కణాల సంఖ్య, నాణ్యతలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మనకు జుట్టు ఇలా పిగ్మెంటేషన్ కోల్పోయి తెల్లబడే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు వీటిలో ఈ రక్త కణాల నాణ్యత, సంఖ్య గురించి మాట్లాడామనుకో, సంఖ్య గురించి తెలుసుకోవాలనుకోండి, మనకు ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటాం. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటే ఇప్పుడు రక్త కణాల సంఖ్య పరిపుష్టంగా ఏర్పడాలనుకోండి, మన లివర్లో ఫెరిటిన్ అనే ప్రోటీన్ ఏర్పడి అందులో ఐరన్ బాగా నిక్షిప్తం అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఐరన్ నిక్షిప్తం అవ్వడం తగ్గిందనుకోండి, రక్త కణాల సంఖ్య బాగా తగ్గుముఖం పడుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, మీ శరీరంలో ఉన్న అణువులకే కాదు, స్కాల్ప్కి కావాల్సిన పోషణ, సర్క్యులేషన్ కూడా చాలా తగ్గుముఖం పట్టిపోతుంది. అంటే రక్త కణాల సంఖ్య తగ్గిన నాణ్యత ఎలా తగ్గుతుందండి? ఇప్పుడు రక్త కణాలు ఏర్పడడంలో ఒక స్టిపులేటెడ్ వ్యాసార్థంతో రక్త కణాలు నాణ్యత ఏర్పడాలి. ఆ నాణ్యత మన పెద్ద పేవులను ఆశ్రయించుకున్న జిగురు పొరలో దాంట్లో ఉన్న హెల్తీ బ్యాక్టీరియా, ఓకేనా, సో వాటిపైన ఆధారపడి ఉంటుందండి, ఓకేనా. దాన్నే గట్ హెల్త్ అంటాం, ఓకేనా. ప్రోబయాటిక్స్ అంటాం, గట్ హెల్త్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఏ కారణం చేత కానీ మన పెద్ద పేవుల హార్మోని దెబ్బతిని, ఓకేనా, ఆ ప్రోబయాటిక్స్ కానీ తగ్గుముఖం బట్టి గట్ హెల్త్లో ఇబ్బంది వచ్చిందనుకోండి, మనకు B12 విటమిన్ ఏర్పడడంలో డి విటమిన్ ఉత్పత్తిలో కూడా తేడా వస్తుందన్నమాట. ఈ B12 తగ్గిందనుకోండి, రక్త కణాల నాణ్యత బాగా తగ్గుతుంది. అంటే ఏంటి, రక్త కణాలు పరిపుష్టంగా మంచి అంటే స్టిపులేటెడ్ వ్యాసార్థం ఏర్పడడం కాకుండా బాగా పలచగా, ఓకే, నిర్జీవంగా ఏర్పడుతుంది. బాగా పలచగా నిర్జీవంగా కానీ రక్త కణాలు ఏర్పడింది అనుకోండి, మీరు తిన్న తర్వాత పచనమై వచ్చిన న్యూట్రిషన్ జ్యూసెస్ని, అలాగే మీరు పీల్చుకున్న ఆక్సిజన్ కణాలని సో తీసుకెళ్ళి ప్రతి అణువుకి అందచేయడానికి చాలా ఇబ్బందికి గురవుతుంది రక్త కణాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐరన్ తగ్గిన రక్త కణాల సంఖ్య తగ్గుతుంది, B12 తగ్గిన మనకు రక్త కణాల నాణ్యతలో ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంటెస్టైన్ స్టేట్ ఇబ్బందికి గురికాయ డి విటమిన్ తగ్గినా కూడా మనం తినే ఆహారంలో ఉన్న కాల్షియం ఒక పట్టాన మన ఒంటికి పట్టకపోతే, బోన్ మినరల్ డెన్సిటీ సరిగా పడకపోతే కూడా ఇప్పుడు రక్తం అన్నది ఎక్కడ విడుదల, రక్త కణాలు ఎలా అంటే ఎముకల బోన్ మినరల్ డెన్సిటీ పరిపుష్టంగా తయారైతే ఆ మధ్యలో నుంచి ఏర్పడుతుంది. ఆ మధ్య పరిపుష్టంగా ఏర్పడాలంటే మనం తిన్న ఆహారంలో ఉన్న కాల్షియం వంటకబట్టాలి. కాల్షియం వంటకబట్టాలంటే మన పెద్ద పేవుల స్థితి చక్కగా ఉండాలి. అర్థమైందా అండి? సో మన ఇంటెస్టైన్ స్టేట్, గట్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో, క్రూషియల్లో ఇక్కడ అర్థం చేసుకోండి. అంటే మీ హెయిర్ లైను బాగా అందంగా, ఆకర్షణీయంగా, నిగనగలాడుతూ ఉండాలన్నా, బాగా బలిష్టంగా పెరగాలన్నా, సో మనకు రక్త కణాల సంఖ్య, నాణ్యత చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి సో ఇంటెస్టైన్ స్టేట్ దీర్ఘకాలికంగా మీరు కాన్స్టిపేషన్తో ఉన్న హెవీనెస్సు, బ్లోటింగు, ఓకేనా, హెవీనెస్, బ్లోటింగు, బెర్పింగు, బెల్చింగు, కడుపంతా ఉబ్బరంగా ఫీల్ కావడము, తేన్పుల రూపంలో తరచుగా రావడము, గ్యాస్ కిందకు పోకుండా ఇబ్బందికి గురి కావడము, తరచుగా గ్యాస్ కిందకు పోవడం, ఇలాంటి ఉదరానికి సంబంధించిన ఎలాంటి జబ్బులున్నా కూడా మీరు తప్పకుండా అడ్రస్ చేసుకోవాలి. లేకపోతే B12, D3, డి విటమిన్స్ ఉత్పత్తిలో
ఇబ్బంది ఏర్పడడం ద్వారా రక్త కణాల నాణ్యత సంఖ్య పైన కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉంటుంది. దానివల్ల హెయిర్ లైన్ పలచబడమే కాదు, రంగు మారిపోవడం, పిగ్మెంటేషన్ కోల్పోవడం కూడా చేస్తాం. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా, అలాగే B12 డెఫిషియన్సీ వల్ల కూడా మనకు హెయిర్ లైను పిగ్మెంటేషన్ కోల్పోయి తెల్లగా మారే అవకాశాలు ఉంటుంది. అది మన ఇంటెస్టైన్ గట్ హెల్త్ పైన చాలా ఆధారపడి ఉంటుందని తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మమ్మల్ని కానీ సంప్రదించాలంటే అసలు ఏ కారణం, మీకు దీర్ఘకాలికంగా ఏ కారణాల చేత ఈ ఇబ్బంది వస్తుందో దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఇంటర్నల్ మెడిసిన్స్ పైకి కూడా అండర్లైనింగ్ కండిషన్ని బట్టి ఎక్స్టర్నల్ ప్రొప్రైటరీ ఆయిల్స్ ఉపయోగించాల్సి ఉంటుందండి. సో ప్రాథమికంగా అర్థం చేసుకున్నాం కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్స్ ఫిమేల్స్ అసలు B12 తగ్గడం వల్ల మనకు పెర్నీషియస్ అనీమియా కారణం వల్ల రక్త కణాలు నాణ్యతగా ఏర్పడడం ఇబ్బంది వస్తుంది. అలాగే ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా ఉన్న, విటమిన్ D డెఫిషియన్సీ ఉన్న, కాల్షియం తగ్గిన సంఖ్యలో మనకి ఇబ్బంది వస్తుంది. దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంకేమైనా ఇతరత్ర అడ్వాన్స్డ్ కారణాలు ఏమన్నా ఉన్నాయా అన్నది ఆలోచిస్తే కొంతమందిని గమనించండి, తలలో ఎంత పాపం మేనేజ్ చేస్తామన్నా ఒక పట్టాన ఈ డాండ్రఫ్ అదుపులోకి రాదు. ఎన్ని షాంపూస్ పెట్టినా మళ్ళీ మాటికి తీవ్రతరంగా వస్తూ ఉంటుంది, మళ్ళా ఇబ్బందికి గురి చేస్తూనే ఉంటుంది, ఇంటాలరింగ్ ఇచ్చింగ్ ఉంటుంది. సో అలాగే ఈ దీర్ఘకాలికంగా ఈ చుండ్రు, దురద, ఇచ్చింగ్ ఇలాంటి సమస్యలతో మనకు ఇబ్బందికి గురి అయినప్పుడు ఏమవుతుందంటే మన స్కాల్ప్ అంతర్గతంగా మెలనిన్ ఉత్పత్తి చేసే కణజాలు, అంటే మీ జుట్టు అందంగా ఆకర్షణీయంగా నల్లగా నిగలగలాలంటే పిగ్మెంట్ సెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పిగ్మెంట్ సెల్ నుంచి కాటుక లాంటి స్రవించడం ద్వారా మన జుట్టు బాగా నల్లగా అందంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. కానీ ఎప్పుడైతే తరచుగా స్కాల్ప్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ గురి కావడం వల్ల మనకేమవుతుందంటే ఈ మెలనిన్ సెన్స్ తగ్గుముఖం పడుతుందండి. దానివల్ల మెలనిన్ ఉత్పత్తి ఇబ్బందికి గురవుతుంది. అలాగే స్కాల్ప్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వల్ల మెలనిన్ సెల్స్ డిప్లీట్ అవ్వడమే కాకుండా మన కుదుళ్ళు ఉంది కదా, ఫాలిక్యూల్స్ కూడా డిటరేట్ అయ్యి డిప్లీట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, నిర్జీవం అయిపోతుంది. కాబట్టి హెయిర్ లైను ఇది వరకట్లాగా బాగా ఒత్తుగా పెరగడం కాకుండా పీలగా బకచిక్కగా పెరిగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మీరు దీర్ఘకాలికంగా స్కాల్ప్ సంబంధించిన ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కానీ గురి అయితే అప్పుడు కూడా పిగ్మెంటేషన్ కోల్పోయే అవకాశాలు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో హెయిర్ నిర్జీవంగా, కళారహితంగా, ఎండిపోయిన మసిబుట్టలాగా తయారవుతున్న, నిర్జీవంగా, అసలు ఎటువంటి జీవకళ ఉట్టిపడకుండా నిర్జీవంగా తయారవుతున్న, సో స్కాల్ప్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నాయేమో అని గ్రహించి దానికి అనుకూలంగా మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని గ్రహించండి. సరే, ఇది కాకుండా ఇంకేమైనా ఇబ్బంది ఉంటుందా అని మనం అర్థం చేసుకుంటే, రక్తంలో కొన్ని రకాల తెల్ల రక్త కణాల సంఖ్య విరివిగా పెరిగింది అనుకోండి, అంటే లూకోసైట్ కేటగిరీస్ అంటాం. ఇప్పుడు లింఫోసైటిక్ గ్రంథులను ఆశ్రయించుకుని ఒక రకమైన తెల్ల రక్త కణాల సంఖ్య విరివిగా పెరుగుతాయి అన్నమాట. ఉదాహరణకు లింఫోసైట్స్ అంటాం. ఈ లింఫోసైట్స్ మన గ్లాండులర్ లొకేషన్స్ని ఆశ్రయించుకొని విపరీతంగా పెరిగాయి అనుకోండి. సో ఈ తెల్ల రక్త కణాలు సహజసిద్ధంగా ఏంట్రా అంటే మన బాడీ టిష్యూస్ని, సో బయట నుంచి ఏవైనా, అది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియాస్ కావచ్చు, ఇతరత్ర మన బాడీలో ప్రవేశించి మనం ఇబ్బంది గురి చేస్తే వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇది పోలీసింగ్ వ్యవస్థ చేస్తుంటాయి ఈ తెల్ల రక్త కణాలు. కానీ కొన్ని రకాల మెడికేటెడ్ కండిషన్స్లో ఏంటంటే ఈ తెల్ల రక్త కణాలు మన ఓన్ బాడీ టిష్యూస్నే దెబ్బతీయడం జరుగుతుంది అన్నమాట. ఉదాహరణకి మీకు తెలిసిన, ఇప్పుడు ప్రతి 10 ఇళ్లలో కూడా 8 ఇళ్లలో థైరాయిడ్ ప్రాబ్లం సహజమండి. ఈ థైరాయిడ్ ప్రాబ్లంలో చూసుకున్నారనుకోండి, ఈ కొన్ని ఏళ్ల పాటు థైరాయిడ్తో ఇబ్బందికి గురయ్యారనుకోండి, రక్తంలో థైరాయిడ్ యాంటీబాడీస్ విపరీతంగా పెరుగుతాయి. ఈ థైరాయిడ్ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, మన ఓన్ బాడీ టిష్యూస్ని దెబ్బతీయడం మొదలు పెడతాయి. ఓకేనా? థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఈ తెల్ల చుట్టు రావడం చాలా సహజం అనమాట. ముసలితనం కూడా చాలా త్వరగా వస్తుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళు, సో అంటే బాల్యంలోనే ముసలితనం వచ్చేస్తూ ఉందనుకోండి, యవ్వనంలోనే ముసలితనం వస్తుంది అనుకోండి, అసలు మీకు ఏమన్నా థైరాయిడ్ ఉందా, మెటబాలిక్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా, మీ పిట్యూటరీ గ్రంథి పనితనంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, తప్పకుండా డాక్టర్ గారితో సంప్రదించి దానికి అనుగుణంగా చికిత్స చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే
ఈ థైరాయిడ్ వల్ల కూడా మనకు ప్రిమేచర్ ఏజింగ్ వస్తుందని, ప్రిమేచర్ బాల్డింగ్ వస్తుందని, త్వరగా జుట్టు నెరిచిపోతుందన్న విషయాన్ని మనం గ్రహించి అర్థం చేసుకొని చికిత్స చేసుకోవాలి. సో ఇది మీరు గుర్తుంచుకోండి. అలాగే ఈ థైరాయిడ్లో థైరాయిడ్ యాంటీబాడీస్ ఎలాగ పెరుగుతుందో కొన్ని సందర్భాల్లో ఇతరత్ర మెడికేటెడ్ కండిషన్స్లో ఈ కొన్ని రకాల తెల్ల రక్త కణాల సంఖ్య విరివిగా పెరుగుతాయి. ఇప్పుడు లింఫోసైట్ గ్రంథులను ఆశ్రయించుకున్న లింఫోసైట్స్ పెరగడం వల్ల కావచ్చు, ఎఫినోసిల్స్ అంటాం, శ్వాసకోశానికి సంబంధించిన అంటే రెస్పిరేటరీ డిస్కంఫర్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, చర్మ సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎఫినోసిల్స్ అనేసి ఒక రకమైన తెల్ల రక్త కణాల సంఖ్య విరివిగా పెరుగుతాయి. ఈ కారణాల వల్ల కూడా మన ఓన్ టిష్యూస్ డ్యామేజ్ కావడం వల్ల, అంటే ఇక్కడ ఏంటి, హెయిర్ కుదుళ్ళ కింద ఉన్న మెరని ఉత్పత్తి చేసే కణజాలాలు దెబ్బతినడము, హెయిర్ కుదులు దెబ్బతినడం వల్ల సో జుట్టు త్వరగా పిగ్మెంటేషన్ కోల్పోయి తెల్లబడము, సో హెయిర్ లైన్ బాగా బక్కచెక్కిపోయి పలచగా తయారవడం సంభవిస్తుంది అనమాట. కాబట్టి రక్తంలో ఏ కారణం చేత కానీ తెల్ల రక్త కణాల సంఖ్య పెంపొందించినా మనకు జుట్టులో అంటే నాణ్యతలో, పెరుగుదలలో, అలాగే పిగ్మెంటేషన్లో మార్పు వస్తుందని గమనించి చికిత్స చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక మెయిన్ కారణం, కొన్ని సందర్భాల్లో సహజంగా ఇవన్నీ కారణాలు కాదనుకోండి, ఇంకేమైనా కారణం మనకి జుట్టు తెల్లబడడానికి దోహదపడుతుందా అని ఆలోచిస్తే, తెల్లబడడానికి ఇంకేమైనా కారణం ఉందా అని ఆలోచిస్తే సహజంగా చూడండి, మన లివరు ఆరోగ్యకరంగా ఉండి ఆప్టిమిస్టిక్గా పనిచేసినప్పుడు లివర్ నుంచి సహజంగా కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కెటలేజు, గ్లూటాథియోన్ అనేసి కొన్ని రకమైన ఎంజైమ్స్ అనమాట, మన యవ్వనాన్ని రీటైన్ చేయడానికి దోహదపడే ఈ రెండు ఎంజైమ్స్ పరిపుష్టంగా స్రవించగలిగినప్పుడు మనకేంట్రా అంటే ఇలాగ తెల్లబడ్డం అంటూ అంత త్వరగా జరగదండి. ఇప్పుడు కెటలేజ్ కానీ పూర్తి స్థాయిలో విడుదల కాలేదనుకోండి, మన హెయిర్ కుదుళ్ళ కింద సహజంగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే కెమికల్ కాంపౌండ్ అక్యూములేట్ కావడం వల్ల పిగ్మెంటేషన్ కోల్పోయి తెల్లబడే అవకాశాలు ఉంటుందన్నమాట, బ్లీచింగ్ జరిగి తెల్లబడే అవకాశాలు ఉంటుంది. కానీ ఈ కెటలేజు, ఈ గ్లూటాథియోన్ సహజసిద్ధంగా ఆప్టిమంగా రిలీజ్ అయ్యేటప్పుడు ఈ కెటలేజ్ ఏం చేస్తుందంటే H2O2ని పేరుకుపోకుండా రెండుగా విడగొట్టేయడం ద్వారా మనకు బ్లీచింగ్ జరగడాన్ని అడ్డుకొని, ఈ పిగ్మెంటేషన్ కోల్పోవడాన్ని అడ్డుకొని తెల్ల జుట్టును నివారిస్తుంది. అంటే ఏ కారణం చేత కానీ లివర్ సమర్థవంతంగా పని చేయడం మానేసి ఈ గ్లూటాథియోను, కెటలేజ్ అనే ఎంజైమ్స్ పరిపుష్టంగా ఉత్పత్తి కాని స్థితిలో కూడా మనకు ఈ తెల్ల జుట్టు వస్తుందని మనం గుర్తించాలి. చూసారా అండి, ఎన్ని కారణాల వల్ల మనకి తెల్ల జుట్టు వస్తుంది, హెయిర్ లైన్ ఇబ్బందికి గురి అవుతుందో ఈ వీడియో ద్వారా పరిపూర్ణంగా తెలుసుకోవడం జరిగింది. మీ స్కాల్ప్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులే కాదండి. సో మేము కంప్లీట్ హ్యూమన్ బాడీని ట్రీట్ చేస్తాం, ఓకేనండి. 20 సంవత్సరాల పైబడిన అనుభవం ఉంది మా చేత, విత్ బ్లడ్ రిపోర్ట్స్తో, బిఫోర్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ బ్లడ్ రిపోర్ట్స్తో సహా ఉన్నాయి. లక్షల కొద్ది పైన పేషెంట్స్ ట్రీట్ చేసాం ఇప్పటిదాకా, ఓకేనా. మీ హెయిర్ లైన్కే కాదండి, మీకు ఎటువంటి సమస్యకైనా సరే మీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా ఈ నెంబరు 8686369202, దీనికి ఫోన్ చేసి నన్ను సంప్రదించవచ్చు. హ్యావ్ ఎ నైస్ డే అండి, టేక్ కేర్, బాయ్.